3D యాప్లు వస్తున్నాయి, కృత్రిమ మృతదేహాలు వస్తున్నాయి. ఈవేళ వాస్తవ మృతదేహాలు అవసరం లేదని చెప్పి ఒక మిత్రుడు చేసిన కామెంట్కి సమాధానం చెప్తాను. ఎన్ని కృత్రిమ మృతదేహాలు వచ్చినా, ఎన్ని అధునాతన యాప్లు అందుబాటులోకి వచ్చినా వాస్తవంగా ఒక మానవ శరీరాన్ని కోసి పరిశీలించిన జ్ఞానం రావడం అసాధ్యం. కృత్రిమ మృతదేహాలని వాడుక భాషలో అంటే వాళ్ళ టెక్నాలజీలో మన్నెక్విన్స్ అంటారు. మన్నెక్విన్స్ అంటే ఇప్పుడు మనం బట్టల షాపుల్లో చూస్తున్న షోకేసుల్లో పెడుతున్న బొమ్మలను కూడా ఆ పేరుతోటే పిలుస్తారు. ఈ మన్నెక్విన్స్ ఖరీదు వేల నుంచి లక్షల రూపాయల దాకా ఉంది. అత్యధికంగా 25 లక్షల దాకా కూడా వీటి ఖరీదు ఉంటుంది. అంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ కూడా మానవ మృతదేహాలకి అవి ప్రత్యామ్నాయం కాదు అనే భావనతో మన్నెక్విన్స్ని కొనడానికి తగిన ఆర్థిక స్తోమత ఉండి కూడా చాలా మెడికల్ కాలేజీలు వాటిని కొనే ప్రయత్నం చేయడం లేదు. వాస్తవ మృతదేహాల కోసమే మాబోటి ఎన్జిఓల్ని వాళ్ళు అభ్యర్థించడం జరుగుతుంది. ఇక 3D యాప్లో కూడా వచ్చాయన్నమాట వాస్తవమే. అందులో మనం ఆ యాప్లోకి వెళ్ళి ఒక్కో లేయర్ని విడగొట్టి అడుగునేముంది ఇంకా అడుగునేముంది చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవంగా మనం మృతదేహాన్ని దానం చేస్తే అది కూడా శరీర నిర్మాణంలో ఆడ మగ తేడా ఉంటుంది. కాబట్టి ఆ వైరుధ్యాన్ని కూడా తెలుసుకోవాలి అంటే మళ్ళీ మన్నెక్విన్స్లో 2 రకాల వాటిని కొనాల్సి ఉంటుంది. కొన్నప్పటికీ కూడా వాటి వల్ల ఉపయోగం లేదు. కాబట్టే చాలా మెడికల్ కాలేజీలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కొరతని అధిగమించడానికి ప్రభుత్వ కళాశాలల్లో అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులలో అనాథ శవాలుగా ఉన్న వాటిని అక్కడ పనిచేసే సిబ్బందికి డబ్బులు ఇచ్చి దొంగచాటుగా కొనుక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమందికి అనుమానం రావచ్చు, అనాథ శవాల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా, మనం దానం చేయాల్సిన అవసరం ఏమిటి అని. అనాథ శవాల్ని అనాథ శవంగా డిక్లేర్ చేయాలి అంటే చట్ట ప్రకారం కనీసం 48 గంటలు గడవాలి. ఈ రూల్స్ కూడా ప్రతి రాష్ట్రానికి ఒకే తీరును లేవు. ఇది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం కావడంతో పలు రాష్ట్రాలు పలు రకాలుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ అనాథ శవాల్ని పోలీసుల అనుమతితో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఆ శవాలు ఉన్నాయో వాళ్ళు అన్ని రకాల ఎంక్వైరీలు చేసిన తర్వాత ఇక దానికోసం ఎవరు రారని నిర్ధారించినప్పుడు మాత్రమే వాటిని అనాథ శవాలుగా డిక్లేర్ చేస్తారు. కాబట్టి వాటిని తీసుకోవడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం 60-70 వేలు ముందుగా కట్టి అనాథ శవాలు అందుబాటులో ఉన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు అని చెప్పి రూల్స్ తయారు చేసినప్పటికీ కూడా ఈవేళ ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఒకవేళ ఆ డబ్బు కట్టడానికి ₹1,00,000 లోపే కదా అని చెప్పి కొన్ని మెడికల్ కాలేజీలు డబ్బు కట్టినప్పటికీ కూడా నిజంగా శవాలు అందుబాటులో ఉన్న సందర్భంలో వాటిని డెలివరీ చేయడానికి మళ్ళీ లంచాల రూపంలో భారీ మొత్తం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో చాలా మెడికల్ కాలేజీలు వాటి జోలికి కూడా పోవడం లేదు. ఇంకో సమస్య ఏమిటంటే అనాథ శవాల్ని ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ తయారు చేసి మెడికల్ కాలేజీలకి ఆ మృతదేహాలను ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాన్నాళ్ళుగా పోరాటం చేస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఏ యాక్సిడెంట్లోనో దెబ్బలు తగలడం వల్ల సమీపంలో ఉన్న ఆసుపత్రికి వాళ్ళని తరలించడం జరగవచ్చు. అలాంటి చోట్ల వాళ్ళు మరణం సంభవించినప్పుడు ఆ సంగతి కుటుంబీకులకు తెలియదు కాబట్టి, బంధుమిత్రులకు తెలియదు కాబట్టి, ఆ మరణించిన విషయం తెలియక ఎవరూ రాకపోతే దాన్ని అనాథ శవం అని చెప్పి డిక్లేర్ చేసి మెడికల్ కాలేజీలకు ఇస్తే భవిష్యత్తులో తమ కుటుంబ సభ్యుడు ఏమైపోయాడో అనే విషయం మీద వాళ్ళకి ఎప్పటికీ సమాచారం తెలిసే అవకాశం ఉండదు. అంతేకాదు వాళ్ళ బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి కానీ, వాళ్ళు పెన్షనర్లు అయితే ఆ పెన్షన్ అకౌంట్లు ఏ రకంగా మార్చాలనే విషయం మీద కానీ ఆ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కనిపించకుండా పోయిన మా కుటుంబ సభ్యుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఇంకా వాళ్ళు చాన్నాళ్ళు ఎదురు చూసే పరిస్థితుల్లోనే ఉంటారు. కాబట్టి అనాథ శవాల్ని ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలకు దారాదత్తం చేసే రీతిలో చట్టాలు చేయడం తప్పు అని చెప్పి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి. ఇందులో కూడా కొంత వాస్తవం ఉందన్నది మనం గ్రహించాలి. అందువల్ల ఎవరైనా చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా ఒరిజినల్ డెడ్ బాడీని డిసెక్షన్ చేసి లోపల ఉన్న అవయవ నిర్మాణాన్ని పరిశీలిస్తే తప్ప ఏ వైద్య విద్యార్థి కూడా సక్రమమైన వైద్య విద్యను అభ్యసించలేడు. ఇప్పుడు చాలామంది దేహదానాల ఆవశ్యకత ఉంది అని చెబితే ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకి దాని అవసరం ఉంటుంది అనే భావనలోనే ఉంటారు. ఎంబీబీఎస్ చదివినా లేదా ఆయుర్వేద కళాశాలల్లో చదువుతున్నా లేదా హోమియో కళాశాలల్లో చదువుతున్నా ఈఎన్టీ కోర్సులున్న కాలేజీల్లో చదువుతున్నా డెంటల్ కాలేజీల్లో చదువుతున్నా వాళ్ళకి కూడా ఇవన్నీ అవసరమే. మృతదేహాలు అంటే డెంటల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి హెడ్ ఒకటి అవసరం అవుతుంది. అలా హెడ్ అడుగుతున్నటువంటి సందర్భాలు కూడా మాకు తెలుసు. అంటే మనం దాన్ని తొలగించి ఇవ్వలేం కాబట్టి ఆ ప్రక్రియ వాళ్లే చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వైద్య విభాగానికి అనుబంధంగా ఉన్న ఫిజియోథెరపీ ఈ రకమైన కోర్సులు చెప్పేటువంటి పలు కోర్సులు ఈవేళ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకు కూడా డెడ్ బాడీలతో పని ఉంటుంది. ఫిజియోథెరపీ చేసేవాళ్ళు లేదా హాస్పిటల్ మెయింటెనెన్స్కి సంబంధించి పలు రకాల కోర్సులు ఉన్నాయి. వాళ్ళకి కూడా ప్రాథమిక పరిజ్ఞానం కావాలి అంటే తప్పనిసరిగా మృతదేహాలని ఎంతో కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండో అభ్యంతరం, డాక్టర్లలో 195 మంది ప్రజలను దోచుకునేవాళ్లే. వాళ్ళు మంచి డాక్టర్లుగా తయారు కావడానికి మనం మృతదేహాల్ని ఎందుకు దానం చేయాలి? ఈ విషయాన్ని నేను ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు దేహదానాన్ని ప్రోత్సహించాలంటాను. ఎందుకు అంటే డాక్టర్లు మనల్ని దోచుకుంటున్నారు అని చెప్పి మనం బాధపడడం, కామెంట్లు చేయడం తప్ప వాస్తవంగా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నామని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను 28 సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్ల దోపిడీని ప్రశ్నిస్తూనే ఉన్నా. ఈవేళ అసలు ముందుగా రోగులు తమకు ఉండేటువంటి హక్కులు ఏమిటి అని తెలుసుకుంటే డాక్టర్ల దోపిడీని ప్రశ్నించే అవకాశం వస్తుంది. స్వచ్ఛంద సంస్థలు ఏమైనా కనీసం ఆ దిశగా కృషి చేస్తున్నాయి. ఈవేళ మన ఆసుపత్రికి వెళ్తే ప్రతి డాక్టర్ కూడా ముందుగా టెస్టులు, స్కానింగ్లు రాస్తున్నారు. ఇవన్నీ కూడా రూపాయికి 40 పైసల నుంచి 60 పైసల దాకా కమిషన్ల రూపంలో డాక్టర్లకు చేరుతున్నాయన్నది వాస్తవం. కాదు కూడదనే డాక్టర్లు ఉంటే నేను అంగీకరించను. ఎందుకు అంటే 13 సంవత్సరాల పాటు నేను డైరెక్ట్గా క్లినికల్ ల్యాబొరేటరీని నిర్వహించాను హెచ్ఐవి రోగులకి సేవలు అందించడం కోసం. ఆ రోజుల్లో పేదలకు ఉచితంగా మేము పరీక్షలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా మా సమీప పట్టణంలో ఉన్న డాక్టర్లు ఎవరు ఒక్క పేషెంట్ను కూడా రక్త పరీక్షలకు మా దగ్గరికి పంపలే. పైగా తెలిసిన మిత్రులు ఇక్కడ రేట్లు తక్కువ, జెన్యూన్గా ఉంటాయని చెప్పి మా దగ్గరికి వచ్చి పరీక్షలు చేయించుకెళ్తే మేము అక్కడికి వెళ్ళమని చెప్పలేదు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పి డాక్టర్లు అడిగిన సందర్భాలు, ఆ డాక్టర్లతో మేము గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఖరికి మా ల్యాబ్ గురించి ఐఎంఏ సమావేశంలో వైద్యులందరూ చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మేము ఏ స్థాయిలో సేవలు అందించామో అర్థం చేసుకోవచ్చు. ఈవేళ ఏదో ఒక జిల్లాలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ జిల్లాకి పోయినప్పటికీ కూడా డాక్టర్లు రాసేటువంటి ప్రతి రక్త పరీక్షల్లోనూ 40 పైసల నుంచి 60 పైసల దాకా ఆ డాక్టర్లకి కమిషన్గా వెళ్తుంది. అందువల్లనే అవసరం ఉన్న పరీక్షలు, అవసరం లేని పరీక్షలు అన్నీ వాళ్ళు రాస్తున్నారు. 70% కమిషన్ తీసుకుంటున్నటువంటి ఒక వైద్యుడి గురించి కూడా నాకు తెలుసు. ఇంకా చెప్పకూడని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా సమాజం గురించి మాట్లాడేవాళ్ళే. ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నామని కూడా ప్రశ్నించుకోవాలి. మనం ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు రక్త పరీక్షలు రాసి మీరు ఫలానా ల్యాబ్లో చేయించుకురండి అంటే నాకు తెలిసిన చోట చేయించుకొస్తాను, ఆ హక్కు నాకు ఉంది అని అడిగేటువంటి రోగులు ఎంతమంది ఉన్నారు? స్కానింగ్లు రాస్తే నాకు తెలిసిన చోట చేయించుకొస్తాను, మీరు చెప్పిన చోటకి వెళ్ళను అని చెప్పేటువంటి రోగులు ఎంతమంది ఉన్నారు? ఈవేళ
ఆ దోపిడీ కూడా మనమే చేద్దామన్న ఉద్దేశంతో చాలా ఆసుపత్రులు క్లినికల్ ల్యాబొరేటరీలని మెడికల్ షాపుల్ని కూడా హాస్పిటల్ ప్రాంగణంలోకి తీసుకొచ్చేసినాయి. మెడికల్ షాపులు హాస్పిటల్ ప్రాంగణంలో లేకపోతే ఎవరో మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చిన లెటర్ హెడ్ మీద వీళ్ళు మందులు రాస్తారు, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఆ లెటర్ తీసుకెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకెళ్ళి మందులు కొంటే గనక ఆ మందుల మీద కూడా డాక్టర్లకు కమిషన్ అందుతుంది. మనకు నచ్చిన చోట మందులు కొనుక్కుంటామని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అసలు రోగుల్లో మనలో చైతన్యం లేకుండా, చైతన్యం తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండా డాక్టర్ల మీద ఆరోపణలు చేసుకుంటూ పోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇవాళ క్లినికల్ ల్యాబొరేటరీల్లో కానీ, స్కానింగ్ సెంటర్లో కానీ, ఆసుపత్రుల్లో కానీ దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారని బోర్డులు ఉండాలి. ఎన్ని బోర్డుల్లో ఉంటున్నాయి, ఎన్ని హాస్పిటల్లో బోర్డులు ఉంటున్నాయి? వీటి గురించి ఎప్పుడైనా మనం ఫిర్యాదులు చేశామా? డాక్టర్లు దోపిడీ చేస్తున్నారు కాబట్టి మంచి డాక్టర్లు తయారు కావడానికి మనం మృతదేహాల్ని ఎందుకు దానంగా ఇవ్వాలి అనడం నా దృష్టిలో సరైన వాదన కాదు. మనందరం కూడా మనుషులుగా పుట్టాం కాబట్టి సమాజ హితం గురించి ఆలోచించాలి. సమాజ హితం గురించి ఆలోచించే క్రమంలో మనం ఏమి త్యాగాలు చేయనక్కర్లా. బతికుండగా ఏ త్యాగము చేయకపోయినా చచ్చిపోయిన తర్వాత అనవసరంగా దాన్ని కాల్చడమో భూమిలో పాతి పెట్టడమో చేసే బదులు ఒక మెడికల్ కాలేజీకి ఇస్తే భవిష్యత్తులో ఇవాళ కంటే మంచి మెరుగైన వైద్యులు ఈ సమాజంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనం మృతదేహాల్ని ఒకవైపు దానం చేస్తూనే డాక్టర్ల కుటుంబాల కంటే ఇతరులు దానం చేస్తున్న మృతదేహాల వల్లనే మీరు ఎక్కువగా వైద్య విద్యను అభ్యసించగలుగుతున్నారు, మంచి డాక్టర్లుగా తయారు కాగలుగుతున్నారు. ఈ సమాజం గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి అడిగేటువంటి హక్కు మనకు వస్తుంది. అవునా కాదా ఆలోచించండి. ఇక మూడో అభ్యంతరం, నువ్వు మతాలకు వ్యతిరేకం కాబట్టి, నాస్తికుడు కాబట్టి దేహదానాలు చేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నావు. దేహదానాలు మత సంప్రదాయాలకి విరుద్ధము, చచ్చిపోయిన తర్వాత చేసుకునేటువంటి క్రతువులకి దీనివల్ల ఆటంకం ఏర్పడుతుంది అన్నది మూడో మిత్రుడి అభ్యంతరం. మరి తెల్లారు లేస్తే మా మతం చాలా గొప్పది, భక్త కన్నప్ప ఎప్పుడో నేత్రదానం చేశాడు, వినాయకుడికి మన పూర్వీకుల కాలంలోనే అవయవ మార్పిడి జరిగింది, దధీచి ఎప్పుడో పురాణ కాలంలోనే దేహదానం చేశాడు, మా పురాణాలన్నీ కూడా నేత్రదానాన్ని, అవయవదానాన్ని, దేహదానాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పి సొల్లు కౌరులు చెబుతూ ఉంటారు కదా. మరి మీ పురాణాలు చెప్పిన విషయాల్ని ఆచరించమని చెబితే మత వ్యతిరేక అనే ముద్ర ఎలా వేస్తారు? అసలు మీకు సామాజిక దృక్పథం ఉందా అని చెప్పి ఇలా ప్రశ్న వేసే మతస్థులను నేను అడుగుతున్నా. సమాజం గురించి పట్టించుకోకుండా సంప్రదాయాల గురించి, ఆచారాల గురించి మాట్లాడేవాళ్ళు ఈ సమాజాన్ని భౌతికవాద దృక్పథంతో చూడలేరు. సమాజంలో మనం బ్రతికుండగా చేయలేని పనులు మనం చచ్చిపోయిన తర్వాత కూడా చేయగలం. దానివల్ల కొన్ని కుటుంబాల వాళ్ళు లబ్ధి పొందుతారనే భావనకి మనం ఎందుకు పెద్దపీట వేయలేకపోతున్నాం? ఈవేళ వాస్తవానికి నేత్రదానం చేయడానికి కానీ, అవయవదానం చేయడానికి కానీ, దేహదానం చేయడానికి కానీ మతాల రీత్యా చూసినట్లయితే దైవాన్ని, స్వర్గ నరకాలని పక్కన పెట్టి సమాజం గురించి ఆలోచించమని చెప్పిన బౌద్ధం, జైనం మాత్రమే మిగతా మతాలతో పోల్చినప్పుడు ముందుంటున్నాయన్నది వాస్తవం. శ్రీలంకలో బౌద్ధం ఎక్కువగా ఉన్న కారణంగానే అక్కడ మొత్తం భారతదేశం మీద మనం సేకరిస్తున్న నేత్రదానాల కంటే ఎక్కువ నేత్రాలని వాళ్ళు సేకరించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఈవేళ మన దేశ అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం. అందువల్ల మత సంప్రదాయాలకి భిన్నంగా సమాజ హితాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ఎప్పుడో మా పూర్వీకులు గొప్ప పని చేశారని చెప్పుకుంటే చాలదు, మనం ఏం గొప్ప పనులు చేస్తున్నాం అని కూడా ఆలోచించుకోవాలి. కాస్తో కోస్తో ఇతర మతాలతో పోల్చినప్పుడు ఈ దేశంలో హిందూ మతం నుంచే నేత్ర, అవయవ, శరీర దానాలు ఎక్కువగా వస్తున్నాయన్నమాట కూడా వాస్తవమే. కానీ ఆశించిన స్థాయిలో అవసరానికి తగ్గట్టుగా ఉండడం లేదన్నదే మాబోటి వాళ్ళు వ్యక్తం చేసే బాధ వెనక ఉన్న కారణం. క్రైస్తవులు, ముస్లింలు ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నారనే చెప్పాలి. వాళ్ళు ఇంకా ఏదో తీర్పు దినం వస్తుంది, మనం చచ్చిపోయిన శవాల్ని ఏ అవయవాన్ని కూడా తొలగించకుండా అలాగే పడుకోబెట్టి భద్రపరచాలి, తీర్పు దినం రోజున అవన్నీ కూడా మళ్ళీ ఆత్మలు ప్రవేశించి ఆ శరీరాలన్నీ లేచి వెళ్తాయి,
దేవుడు మనం చేసిన తప్పొప్పులను బట్టి పాపపుణ్యాలను బట్టి తీర్పు తీరుస్తాడు అనేటువంటి నమ్మకం ఉండబట్టి చాలామంది అవయవదానానికి కానీ నేత్రదానానికి కానీ దేహదానానికి కానీ ఇస్లాం క్రైస్తవ మతాల్లో ఉన్నవాళ్ళు ముందుకు రావడం లేదన్నది కూడా వాస్తవం. మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రతి మతస్థుడు కూడా మా దగ్గరకు వచ్చి భుజం తట్టి మంచి పని చేస్తున్నామని చెప్పేవాళ్ళే. అప్పుడు వాళ్ళెవరో కూడా మతానికి విరుద్ధంగా వెళ్తున్నావు నువ్వు అని చెప్పి అనడానికి సాహసించడం లేదు. ఇదిగో ఇటువంటి వాళ్ళకి నొప్పి కలుగుతూ ఉంటుంది. అలాగని చెప్పి మంచి పని చేస్తున్నామని మమ్మల్ని పొగిడే వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో మరణాలు సంభవిస్తే కనీసం నేత్రదానం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఎవరైనా వారి కుటుంబీకులు మరణించారని తెలిసి మేము అడిగినప్పుడు ఇది మా సంప్రదాయం కాదు, మరణానంత క్రతువులకు ఇబ్బంది అవుతుంది దేహదానం చేస్తే, లేదా స్వర్గంలోకి వెళ్ళాక కళ్ళు కనిపించవు, తీర్పు దినం రోజున ఈ డెడ్ బాడీ లేచి వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి, ఇన్ని కథలు వినిపిస్తారు. ఇంకొంతమంది అయితే మాకు ఇవ్వాలనే ఉంది కానీ మేము ఇస్తే మేము డబ్బుల కోసం అమ్ముకున్నామేమో అని చెప్పి ఇతరులు అనుకునే ప్రమాదం ఉందని చెప్పి తప్పించుకోవడానికి ఇదో కారణంగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఏడ్చేవరా అంటే ఎగదొబ్బడానికి అన్న రీతిలోనే ఈ కారణాలన్నీ ఉంటాయన్నది వాస్తవం. ఈవేళ మతం పేరు మీద ఆచార సాంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడదలుచుకున్నారో, స్వర్గ నరకాలను పట్టుకుని వేళ్లాడదలుచుకున్నారో, మనం మనుషులుగా ఈ సమాజంలో పుట్టాం కాబట్టి ఈ సమాజానికి ఏదైనా చేస్తే మంచిది అనే భావన మీలో ఉందో లేదో ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరణించాక మనం ఈ సమాజానికి ఏదో చేసే అవకాశం ఉండగా ఆ మృతదేహాలని అనవసరంగా కాల్చడమో బూడిచ్చేయడమో మట్టిలో పాతి పెట్టడమో ఏ మేరకు సవ్వో 1-2 సార్లు ఆలోచించుకుంటారని, భవిష్యత్తులో మీకు తెలిసి ఎక్కడైనా మరణాలు సంభవిస్తే కనీసం నేత్రదానానికి, బ్రెయిన్ డెడ్ కేసుల్లో అయితే అవయవదానానికి, సహజ మరణంలో నేత్రాలతో పాటు మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేయడానికి ముందుకు వస్తారని 10 మందికి మీకున్న అవగాహనని పంచుతారని భావిస్తూ